పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ. హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. బాబా వాట్ ఏ సీన్ మ్యాన్. నిజంగా ఇటువంటి చూస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉగ్ర రూపం ఎత్తేసి, ఏయ్ మా అన్నయ్యని ఇలా అంటారా, అలా అంటారా, మా అన్నయ్యతో నమస్కారం పెట్టించుకుంటారా అని మళ్ళీ ఎక్కడ సీన్లోకి వస్తాడంటూ నాకైతే పిచ్చ భయంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఇంటికెళ్ళి అన్నం పెడితే ప్రశాంతంగా భోజనం చేసి సెలవు కప్పి సన్మానించి, ఆ తర్వాత చిరంజీవి గారు ఏదో అందరితో వెళ్ళినప్పుడు నమస్కారం సార్ అని జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం చేస్తే పవన్ కళ్యాణ్ రెచ్చిపోయి మా అన్న నమస్కారం చేస్తే అని ఊగిపోయిన సందర్భం మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు చిరంజీవికి నమస్కారం చేయడం ఆయన సంస్కారం, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. చిరంజీవి ఏమో అందరిలాగా సంస్కారహీనుడైతే కాదు. అటువంటి చిరంజీవి గారు మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి సభా వేదికగా నమస్కారం చేసి నన్ను ఇన్వైట్ చేసినందుకు కృతజ్ఞతలండి. సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లాలనుకున్నారంటూ నమస్కారం చేస్తే రేవంత్ రెడ్డి గారు చేతులు పట్టుకొని మెదలకుండా వింటూ ఇలా ఎలా ఉన్నారు. పాపం ఆయన ప్రతి నమస్కారం చేయలేదు. అంటే చిరంజీవి గారికి సంస్కారం ఉన్నదన్నది ఎంత నిజమో కానీ, ప్రతి నమస్కారం చేయడం అనేది సంస్కారం అన్న విషయం రేవంత్ రెడ్డి గారికి తెలుసో లేదో పవన్ కళ్యాణ్ గారే అడిగి కనుక్కోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే కదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం పెట్టిన దాన్ని కూడా సీన్ చేసి ఆడుకుంటూ ఉంది. ఇప్పుడు చిరంజీవి గారు నమస్కారం పెట్టిన వీడియోని మీకు ఇప్పుడు చూపించబోతున్నా, ఒకసారి చూడండి. కేవలం చిరంజీవికి మాత్రమే ఇచ్చారు, అందుకే చిరంజీవిని ఆహ్వానించి ఇక్కడ కూర్చోబెట్టారు అని నేను అనుకోవటం లేదు. ఇది రేవంత్ రెడ్డి గారికి సినిమా పరిశ్రమ మీద ఉన్నటువంటి గౌరవం, సినిమాల ఇంపాక్ట్ ఈ సొసైటీలో ఎలా ఉంటుందో బాగా తెలిసిన వ్యక్తిగా వాళ్ళందరి తరపున ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి చిరంజీవిని ఆహ్వానించారని మాత్రమే అనుకుంటున్నాను. ఈ రోజు నేను ఒక చిరంజీవిగా రాలేదు, చిత్ర పరిశ్రమ తరపున ఒక ఏజెంట్ గా వాళ్ళ రిప్రజెంటేటివ్ గా నేను ఈ రోజున వచ్చాను, ఇక్కడ ఆహ్వానించబడ్డాను. కాబట్టి దానికి ప్రత్యేకించి పరిశ్రమ తరపున శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, మీకు గుర్తుంటే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తల్లో మొదటి వారంలోనే ఎప్పుడో నేను మిమ్మల్ని అభినందించడానికి నేను వచ్చినప్పుడు మీరు నాతో అన్న మొట్టమొదటి మాట, ఈ హైదరాబాద్ ని ఫిలిం హబ్ గా చేయాలి. అదేదో ఒక తెలుగు ఇండస్ట్రీ వరకో లేకపోతే సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వరకో లేకపోతే భారతీయ వరకో కాదు, గ్లోబల్. చూశారు కదా ఇప్పుడేంటి పీకే గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం పెట్టినప్పుడు ఫీల్ అయినట్టుగా ఇప్పుడు కూడా ఫీల్ అవుతారా? లేదంటే ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్నాయి కాబట్టి ఎక్కువ మాట్లాడితే తొక్క తీస్తారనే భయంతో మూసుకొని కూర్చుంటారా? అసలు అన్నిటికీ మించి ఊగిపోయి బట్టలు చింపేసుకొని అరుస్తారా? గతంలో ఒక వీడియో చూసాం. ఏమని? పవన్ కళ్యాణ్ గారు మీరు గుడ్డలు చించుకొని అడగడానికి ఇది పొలిటికల్ మీటింగ్ కాదు, వేరే వేదిక, దయచేసి అంత గుడ్డలు చించుకోకండి అంటూ ఒక వేదిక పైకి ఆహ్వానిస్తూ ఆ యాంకర్ చెప్పిన మాటలు మనకు గుర్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? అరుస్తారా? గరుస్తారా? రేవంత్ రెడ్డిని ఏమని అంటారా? అంత దమ్ముందా? అంత దమ్ముండి ఆయన ఏమన్నా అని నమస్కారం, ప్రతి నమస్కారం చేయవయ్యా అని అడిగే దమ్ముందా? అంత దమ్ముంటే అడుగు. అడిగి నువ్వు హైదరాబాద్లో ఉండగలవా? ఏదో టూరిస్ట్ లాగా రోజు ఆంధ్రాకి తెలుగోళ్ళ డబ్బులతోటి తినుకుంటున్న నువ్వు దమ్ముంటే అడుగు. నువ్వు నిజంగా మొనగాడివైతే, మగాడివైతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం చేసినప్పుడు ఏ విధంగా నువ్వైతే ప్రశ్నించావో, దమ్ము ధైర్యము మొగ పుట్టుక పుడితే అలాగే ప్రశ్నించమని చాలా మంది అడుగుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు దీనిపైన ఎలా స్పందిస్తారు అన్నది నాకు కూడా అర్థం కావట్లేదు. నిజంగానే అడుగుతారా? లేదంటే అన్నీ మూసుకొని ఊరక కూర్చుంటారా అనేది కూడా వేచి చూడాలి. అంత అవసరం కూడా లేదు. చచ్చినా అడగాలి. అంత సీన్ లేదు ఫస్ట్. ఇది నా కంక్లూజన్, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పవన్ కళ్యాణ్ గారు, ఈ వీడియో కనుక మీరు చూసినా చూడకపోయినా, నిజంగా మీ ఫ్యాన్స్ ఎవరైనా చూసినా సమాధానం చెప్పే దమ్ముంటే చెప్పమానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్.
థ్యాంక్ యూ సో మచ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.